సో ప్రార్థించే పెదవుల కన్నా ఆదుకునే చేతులు మిన్న అంటారు. మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు చేస్తున్నవి కనిపించే కాలం వస్తుందా? నాన్ వేసి తిట్టింది కూడా ఆయనకు బుద్ధి రావడం కోసమేనా, మీరు పాపులర్ కావడం కోసం? వాడు అసలు ఏందో అర్థమే కాదు. వాడు సైకోలు అంటారు వాళ్ళు భూమి మీద బతకడానికి అర్హత లేని మనుషులు వాళ్ళు. అలాంటి వాడికి చెప్పాను కదా, పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేసేసేయాలి. మొన్న మీ బండి సంజయ్ కూడా చెప్పాడు, రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉండడు, ఆల్రెడీ 25 మంది అసమ్మతి నేతలు ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పాలనను తీసేయడానికి త్వరలో ఇక్కడ బీజేపీ పాలన వస్తుందని చెప్పొచ్చా? ప్రజల ద్వారా దౌర్జన్యంగా ఎన్నుకోబడిన సీఎం ఆయన. ఎందుకంటే ఆయన చదువు లేదు కాబట్టి, అంత నాలెడ్జ్ పర్సన్ కాదు కాబట్టి, ఎంతసేపు ఆయన మైక్ పట్టుకొని ఈడి సన్నాసుడు, లాగులో తొండలు వదలాలి, వీడు ఇలాంటోడు అలాంటోడు అని తిట్టడం తప్ప ప్రజలకి పనికొచ్చే స్పీచ్. మధ్య బీజేపీలో ఇంతకుముందు ఇట్లా ఎక్కువ మాట్లాడేది మాధవి గారు ఉండేది. ఆమె టక్కున సైలెంట్ అయి ప్రభాగౌడ గారు మాట్లాడుతున్నారు. అంటే సీజన్ కు లీడర్ వచ్చి మాట్లాడుతుంటారా బీజేపీలో? నేను జనాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నా, జనాల సమస్యల మీద పనిచేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఇంటెన్షన్ ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీగా అధికార పక్ష పార్టీగా అటు రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ బీజేపీలు ఏం చేస్తున్నాయి? రేవంత్ రెడ్డి పాలన మీద బీజేపీ యొక్క ఆలోచన ఏంది? రేవంత్ రెడ్డిని నిజంగానే కూలగొట్టడానికి బీజేపీ ఏమన్నా మంత్రాంగం యంత్రాంగం చేస్తుందా? ఇటీవల బీజేపీ నాయకుల మాటలు చూస్తే అది నిజమని అనిపిస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి వెనక ఏం జరుగుతుంది చెప్పడానికి మనతో పాటు ఒక లీడర్ ఉన్నారు. మీరు చూస్తే షాక్ అవుతారు. వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు చేస్తున్న లోపట రాజకీయాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఉంటుందా లేదా అని వాళ్ళు చెప్తున్నారు. ఏందో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో తప్పకుండా చూడండి, అనేక విషయాలు మీకు తెలుస్తాయి. సో ప్రార్థించే పెదవుల కన్నా ఆదుకునే చేతులు మిన్న అంటారు. మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు చేస్తున్నవి కనిపించే కాలం వస్తుందా? ఖచ్చితంగా అది కూడా మీకు కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు ప్రభాగౌడ్ యొక్క ఫైర్ మాత్రమే కనిపిస్తున్నది, పని కనిపిస్తలేదు. ప్రతి చోట మీరు వచ్చి చూడరు కదా. మీరు చేసే పనులు మీరు ఎట్లాగో చెప్పుకుంటారు కదా. ఇక్కడ సమాజం ఎట్లా అయిందండి, తిడితే బుద్ధి వస్తుందని చెప్పి తిడుతున్నాం, అంతే. తిట్టినా కూడా బుద్ధి రావట్లేదు కొంతమందికి అయితే. ఓకే, తిడితే తిట్టుకోండి. అంటే మన నాన్ వేసి తిట్టింది కూడా ఆయనకు బుద్ధి రావడం కోసమేనా, మీరు పాపులర్ కావడం కోసం? వాడు నాన్ వేసు మీరు వీడియో చేశారు. వాడు అసలు ఏందో అర్థమే కాదు. వాడు సైకో. వాళ్ళు సైకోలు అంటారు వాళ్ళు భూమి మీద బతకడానికి అర్హత లేని మనుషులు వాళ్ళు. ఓకే, అలాంటి వాడికి చెప్పాను కదా, పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేసేసేయాలి. అవును, మరి కానీ చేయట్లేదు కదా. చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఓవర్ నైట్ జరిగిపోదు కదా. ఇప్పుడు మీ మీడియా, ఇప్పుడు ఎందుకని మీ మీడియా ఎంత స్టేట్మెంట్ ఇచ్చింది, ఖమ్మంలో అంత జరిగింది, భారతీయ సంస్కృతి ఏమైనా మారిపోయిందా? ఓవర్ నైట్ ఏది మారదు. మనం అరుస్తాము, మీరు అడుగుతారు తప్ప ఓవర్ నైట్ ఏది మారదు. ఈ ఎస్పెషల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు జనాలకి ఏది కూడా మంచి జరిగే విధంగా ఏ విషయం మారదు. పాస్పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉన్నది. నాన్ వేస్ కూడా ఇప్పుడు విదేశాలకు పోయినట్టే కేంద్ర ప్రభుత్వం వాడిని బ్లాక్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని పట్టుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ఈయన ఎందుకో పట్టుకురాలేకపోతే వాడు కూడా వస్తాడు. వాడు ఎక్కడ పోతాడు? ఖచ్చితంగా వస్తాడు. విజయమాల్యాలు అంటాడో వచ్చినాడు, వాడు రాడా? చాలా మంది రాలే, నీరవ్ చోప్రా, నీరవ్ మోడీ, వాళ్ళు వీళ్ళు చాలా మందిని మనోళ్ళ దగ్గరుండి బయటకు పంపిస్తున్నారు. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాదు, ఇక్కడున్న రేవంత్ రెడ్డికి అయితే సంబంధం లేదు నాకు తెలిసి, నాన్ వేజ్ కి సంబంధించి ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు కదా, ఎవరు ఉండకూడదని. మరి మీరు బీజేపీ ఎట్లా అంటారు? మీరు కేంద్రం ఆధ్వర్యంలో కదా పాస్పోర్ట్లు ఇచ్చేది, వీసాలు ఇచ్చేది, ఇవ్వడం వేరు. విమానయాన శాఖ ఎవరు ఆధ్వర్యంలో ఉన్నది? ఇప్పుడు అది మనం క్యాన్సిల్ చేయాలన్నది ఇప్పుడు మీ డిమాండ్. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మొన్న దట్ ఫెలో ఉన్నాడు కదా ఐబొమ్మ రవి, మరి వాడికి ఏం చేసాం? ఐబొమ్మ రవిని కూడా మీ పట్టుకొచ్చారు కదా మీరే. ఇప్పుడు వచ్చిన తర్వాత వాడికి అది ఇంకా వాడు సోషల్ మీడియా వాడకూడదు, ఇంటర్నెట్ అనేది వాడకూడదు అని చెప్పేసి మనం వాడికంటూ చెప్పాలి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అంటే మంచి అలా బీజేపీది ఏమున్నది? ఎందుకు ఉండదు? అసలు కేంద్రంలో ఏం లేదు, ఇది మొత్తం తెలంగాణ. మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఇంతవరకు ఒక్క మంచి పని చేయలేదు. అదేంది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాడు, ఉచిత బస్సు ఇచ్చిండు, ఎవరికి ఉచిత బస్సు ఇచ్చినాడు, ఉచిత బస్సు అని చెప్పి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయించిండు. అది ఆయన కోటలో వేయకండి. అరే ఈ ప్రభుత్వం సెంట్రల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయకుండానే జరిగిపోయింది అంటారా మీరు? ఈ విషయం మాకైతే తెలియదు. సెంట్రల్ నుంచి చేసినట్టు తెలుసుకుని మీరు చెప్పండి. సెంట్రల్ వాళ్ళ ద్వారానే ఇది అరెస్ట్ అయిందా? సెంట్రల్ ద్వారా. ఈయన గొప్పతనం అనేది ఏమీ లేదు, ఏమి ఉండదు కూడా. ఓకే, ఈ 2.5 సంవత్సరాలు కూడా ఈయన ఉంటాడో, ఈయన లేకపోతే మంచిది అట్లీస్ట్ జనాలకి. ఆల్రెడీ ఒక చర్చ జరుగుతుంది
మొన్న మీ బండి సంజయ్ కూడా చెప్పాడు, రేవంత్ రెడ్డి మీరు అన్నట్టే రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉండడు, ఆల్రెడీ 25 మంది అసమ్మతి నేతలు ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నారు, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళని మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి పాలనను తీసేయడానికి త్వరలో ఇక్కడ బీజేపీ పాలన వస్తుందని చెప్పొచ్చా? మేము అనుకుంటున్నాం వస్తుందని. ఓకే, మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి సీఎం అనేది ప్రజలకు పనికిరాడు. కానీ ప్రజల సీఎం కదా, ప్రజల సీఎం కాదాయన, ప్రజలు ఎన్నుకున్న సీఎంఏ కదా, ప్రజల ద్వారా దౌర్జన్యంగా ఎన్నుకోబడిన సీఎం ఆయన. అంటే ప్రజాస్వామ్యంలో దౌర్జన్యంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు పద్ధతి మన ప్రకారం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎట్లా నడిచింది చెప్పండి? మీరు ఫెయిల్ కావడం వల్ల వాళ్ళు గెలిచారు అంటున్నారు. అంతే. ఈవెన్ ఓటింగ్ అప్పుడు కూడా జనాలు పక్క తీసుకెళ్లి 5,000 10,000 ఇస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ మీ చేతిలోనే కదా ఉండేది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీ చేతిలోనే ఉంటది. ఎలక్షన్ కమిషన్ కూడా సిగ్గు లేదు అస్సలు, ఆ వ్యవహార శైలి కూడా అర్థం కాలేదు, పట్టించుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. మీకు సెంట్రల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇదే రౌడీ రాజకీయంగా వ్యవహారం చేస్తారు. ఎలక్షన్ కమిషన్స్ పనిచేయవు, పోలీస్ డిపార్ట్మెంట్స్ పనిచేయవు, ఏమీ పనిచేయవు. సో కేంద్రం, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలంటే హోంశాఖ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అవును, జనరల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయదు, అది ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇన్ని లిల్లీలు కూలుస్తున్నా కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్ కూడా ఆయనే పెట్టుకున్నాడు. పిల్లలు ఉద్యోగాల కోసం వాళ్ళ ఫీజుల కోసం బయట రోడ్ ఎక్కి ధర్నాలు చేసినా రిప్రజెంటేషన్ ఇవ్వడానికైనా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఏవైతే ఇంపార్టెంటో తెలంగాణకి ఆ ఇంపార్టెంట్ అయినవన్నీ కూడా 4 శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఆయనకి అర్థం కావట్లే విషయం ఏంటంటే ఆయనకి ఆ 4 శాఖల వల్ల ఎంత బెనిఫిట్ అవుతామో, జనాలు ఎంత బెనిఫిట్ అవుతారు అన్న విషయం ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన చదువు లేదు కాబట్టి, అంత నాలెడ్జ్ పర్సన్ కాదు కాబట్టి, ఎంతసేపు ఆయన మైక్ పట్టుకొని ఈడి సన్నాసుడు, లాగులో తొండలు వదలాలి, వీడు ఇలాంటోడు అలాంటోడు అని తిట్టడం తప్ప ప్రజలకి పనికొచ్చే స్పీచ్, ఆయన స్పీచ్ ఒక్క వర్డ్, స్టూడెంట్స్ పనికొచ్చేది ఒక్క వర్డ్ అనేది లేదు ఆయనకి. సో ఇలాంటి పనికిమాలిన సీఎం ఎంతకాలం గద్దె మీద కూర్చుంటాడో అంతకాలం జనాలు ఇలా రోడ్ల మీద పడి ఏడవడం ఖాయం. అంతే. సో మరి ఆయన పనికి మాలినోడైతే మీరు పనికొచ్చే విషయం ఏం చేయబోతున్నారు? రేపు ఆయన దించేస్తే మీ దాంట్లో సీఎం ఎవరైతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడా, లేకపోతే కిషన్ రెడ్డి అవుతాడా, బండి సంజయ్ అవుతాడా, ఈటల రాజేందర్ అవుతాడా? కాంగ్రెస్ పార్టీ వారికి ఆయన దించితే అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. అవును, వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారనేది ఇంటర్నల్ ఇష్యూ. బీజేపీ ప్రభుత్వం వస్తే మా దీంట్లో ఎవరిని ఎన్నుకుంటారనేది హైకమాండ్ అనేది డిసైడ్ చేస్తుంది. అంతేగాని మేమెవరు డిసైడ్ చేయడానికి చెప్పండి. మరి వాళ్ళ ఇంటర్నల్ విషయంలో ఎంతసేపటికి ఈయన దించాలని మీరు, అది కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం. ఇప్పుడు పనికొచ్చే పనులు చేస్తే దించాలని ఎవరు అనరండి. ఇప్పుడు సరే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, అంత ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 10 ఏళ్లకు ముందు. అప్పుడు ఇట్లా హైడ్రా పేరు మీద ఇల్లులు కూర్చడాలు, గుళ్ళు ధ్వంసం చేయడాలు, రోహింగ్యాస్ ని బాగా ఎంటర్టైన్ చేసి ఇట్లాగా చేయడాలు గాని, ఇప్పుడు మళ్ళీ అపార్ట్మెంట్లు కూల్చడాలు గాని, ఇలాంటివన్నీ అప్పట్లో చేయలేదే. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ కాదు, అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పట్లో సీఎం గా వ్యవహరించిన వాళ్ళు ఎవరు కూడా ఇంత దారుణంగా చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే ప్రాజెక్టుల పేరు చెప్పి కమిషన్లు బాగా దండుకున్నారు. అప్పుడు చేశారు. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టుల పేరు మీద జనాల డబ్బులు బాగానే పోగేసుకున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఎక్కడ స్థలం లేదు అంటే, ఉన్న స్థలం అంతా కూడా కేటీఆర్ కొట్టేశారు కాబట్టి ఉండడానికి స్థలం లేదు కాబట్టి జనాల స్థానాలని కబ్జా చేసేసి కూల్ చేసి దాని మీద గాంధీ సరోవర్ కట్టేద్దాం అని ప్లాన్. కట్టేదే ఉండదు అక్కడ, మూసిన సుందరీకరణ ఉండదు, చెప్పడమే. మరి ఎందుకు మీ డబ్బులు ఖజానాలోకి వెళ్ళిపోవాలిగా. మీకెందుకు? ఆయన ఎట్లా కట్టడు కానీ కూలుస్తున్నాడు కదా. ఇప్పుడు వాడు కట్టకపోయి కూల్చడం కూడా జరగలేదు కదా. ఖమ్మంలో జరగలేదా? ఖమ్మంలో అది గవర్నమెంట్ స్థలం అని అంటున్నాడు కదా. అది కాదండి, భూదాన స్థలం. మరి ఈయన మాట్లాడినప్పుడు ఒకప్పుడు ఏం మాట్లాడంటే, ఒకవేళ గవర్నమెంట్ స్థలాలు గాని జనాలు పాకలేసుకుంటే మేము రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పాడు. ఈయన పతివ్రత కబుర్లు అంటారు చూసారా, అప్పుడు ఈయన చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు అవి ఇట్లా జరిగింది? మరి రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. అవును, మరి ఎందుకు చేయలేదు? బీజేపీ వాళ్ళు ఈ రోజుకు నాకు తెలిసి ప్రభాగౌడ్ తప్ప నాకు తెలిసి రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ మీ రామచంద్రరావు చేయలే, బండి సంజయ్ చేయలే, అరవింద్ కుమార్ చేయలే, కిషన్ రెడ్డి చేయలేదు. మీ దాంట్లో ఎవ్వరు చేయని డిమాండ్ మీరు చేయడం, ఇది పార్టీలైనా మీలైనా? పార్టీలైనా మాలైనా. కానీ పార్టీలో ఎవరు మాట్లాడతలేరు. బీజేపీ పార్టీ అయినా కూడా
జనాలకి మంచి చేయాలని అనుకుంటాం కానీ వాళ్ళు వేసుకున్న పాకల్ని పీకియాలి దాని మీద ఏదో చేయాలని మేము ఆలోచన చేయమే. మేము సమర్థిస్తున్నాము. ఎందుకు అని అంటే నిజంగా రెగ్యులరైజ్ చేయాలి అన్నది మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి అన్నాడు. ఎవరు ఇంతకుముందు కేసీఆర్ కూలగొడితే ఆయన రెగ్యులరైజ్ చేసే ఆప్షన్ ఉన్నది కానీ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆయన తోటి బట్టలు ఇప్పేసుకొని మాట్లాడుకున్నారు ఇద్దరు. మరి ఈ రోజు ఏమైనా బట్టలు ఇప్పుకొని ఈ రోజు ఏమైంది అని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాడు. అది మీరు గుర్తించట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఈ విధంగా ఆయన ప్రశ్నించాడు, అధికార పక్షంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆయన ప్రశ్నించకపోవడం కదా ఇది బీజేపీ. నేను ప్రశ్నిస్తున్నాను కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఖమ్మంలో గాని ఎక్కడ గాని ఇల్లులు కూల్చాడు, కూల్చినప్పుడు రేవంత్ రెడ్డి తిడుతున్నారు తప్ప కూల్చే బదులు ఆ స్థలాల్ని పేదవాళ్ళకి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు జీవో పాస్ చేసి ఇప్పుడు మీరు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఉన్నది తెలంగాణలో ఉన్నది, భారతదేశంలో. ఇప్పుడు ఈ కూలిపోయిన వాళ్ళకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇళ్ళను కట్టిస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2.5 ఏళ్లలో ఈయన పోతాడు, మేము వస్తాము, మేము కట్టిస్తాము అన్నారు. సరే వచ్చుడా రాకపోవడా తర్వాత జనం నిర్ణయం తీసుకుంటారు. బట్ ఒకరికి ఒక హామీ ఇస్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు మేము ఆల్రెడీ కేంద్రంలో ఉన్నాము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉన్నది, మీరు టెన్షన్ పడకండి, కూల్చిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాము, మీకు ఇళ్ళని కట్టిస్తాము చెప్పలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే వస్తుంది కదా మేడం, పొద్దున్న లేస్తే మీడియాలలో మీరు ఏమన్నా గుసగుసలు చెప్తారా? వాళ్ళ సేవలో నారాయణ నారాయణ మంత్రం చదివేది ఇదేమన్నా? ఏమన్నా బండి సంజయ్ గారు చెప్పలేదా మేము ఇన్ని లక్షల ఇల్లు కట్టిస్తున్నాము అని చెప్పేసి? ఇప్పుడు కట్టిస్తున్నామని చెప్పడం వేరు, ఇల్లు ఎవరి కోసం? పేద ప్రజల కోసం. మేము పేద ప్రజల కోసమే ఇస్తామండి. ఇందిరా మిల్లులాగా దొంగ ఇల్లు చేసి పార్టీలో ఉన్న లీడర్స్ కి 5 లక్షలకి 10 లక్షలకి డబ్బుల కోసం మేము అమ్ముకోవట్లేదు. వాళ్ళైతే చేసే పని అదే, పేరుకే ఇందిరా మిల్లులు. అవన్నీ వాళ్ళ గెస్ట్ హౌస్లు, వాళ్ళ పేకాట క్లబ్లు. పేదలకు అసలు దొరకట్లేవు. ఎక్కడున్నాయి రియల్ గా పేదవాళ్ళకి ఇందిరా మిల్లులు వచ్చినాయి? చూపించండి మీరు మీడియాలో. ఇప్పుడు మీరే అట్లా ఇప్పుడు మీరు అన్నారు కదా 5 లక్షలకు, మరి మీరు ప్రూవ్ చేసి ఈ విషయం మీద ఆయన మీద కేసులు పెట్టి ఆయన మీద కమిషన్లు వేసి ఆయన దించొచ్చు కదా. ఈ ఉత్త ముచ్చట్లు మీడియా ముందట ముచ్చట్లు చెప్పండి. రిప్రజెంటేషన్ చెప్పండి మీరు. ఎవరికి మీకే ప్రధానమంత్రి మీరే, రాష్ట్రపతి మీరే. లోకల్ గా మేము ఇవ్వాలి అంటే సీఎం మీద లోకల్ గా సీఎం కి ఇయ్యారు, గవర్నర్ కి ఇవ్వండి. మీ గవర్నరే మీ గవర్నరే, లోకల్ గవర్నర్ మా గవర్నరే, సెంట్రల్ మా వాళ్ళే, మేము కాదని చెప్పట్లేదు. లోకల్ గా స్థానికంగా రిప్రజెంటేషన్ సీఎం మీద ఎవరికి ఇస్తారు? గవర్నర్ కి ఇస్తారు. ఆ మినిస్ట్రీకి ఇవ్వాలి కదా. మినిస్టర్ కి ఇవ్వరు, సీఎం మీద ఓన్లీ గవర్నర్ కి ఇవ్వాలి. సీఎం మీద కాదు కంప్లైంట్, పర్టికులర్ గా ఇక్కడ ఎలా ఇల్లులు కూలుస్తున్నారు ఇలాంటి ఏరియా ఇక్కడ అని చెప్పేసి మేము ఇవ్వాలి. మీరు ఆ లెటర్ ఎవరికి ఇస్తాము? ఇవ్వడానికి ఎవడున్నాడు? ఎవడు లేడు, అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దగ్గర ఏమనంటే రేవంత్ దగ్గర, అన్నిటికీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏమైనా చిన్న కార్పొరేటరా? ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళలేరు కదా. వెళ్ళాలి కదా, ఆయన అవైలబిలిటీ ఇవ్వాలి కదా. ఆయనకి ఎంతసేపు ఈ ప్రాజెక్ట్ మీద ఎన్ని వేల కోట్లు వస్తాయి, ఏ ప్రాజెక్ట్ మీద ఎన్ని వేల కోట్లు వస్తాయి అని ఆలోచన చేసే పనిలో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని పొగుడుతున్నాడు. పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ బడే బాయ్ అంటున్నాడు, పెద్దన్న అంటున్నాడు. అసలు బీజేపీ వాళ్ళు తెలంగాణను నాశనం చేయడానికి పట్టిన శని రేవంత్ రెడ్డి. అంటే ఇది జనం తీర్పును మీరు అట్లా అంత అవహేళన చేయొచ్చా? దౌర్జన్యంగా ఓట్లు వేయించుకున్నంత మాత్రాన ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, ఎంతవరకు అంటే కొంతవరకు. మరి నడవకపోతే ఏం జరుగుతుంది? జనాలకు తెలిసి ఏం చేయాలో. ఆల్రెడీ ఆ జనాలు ఎక్కించినప్పుడు గద్దెను దించే పరిస్థితి కూడా 5 ఏళ్ళకి కదా, 5 ఏళ్ళ వరకు మరి తప్పదు, వెయిట్ చేస్తున్నారు. ఏమో ఈ మధ్యలో ఏమైనా రాష్ట్రపతి పాలన వస్తే మంచిదే, రావచ్చేమో చెప్పలేము, ఏది మన చేతుల్లో లేదు. బీజేపీలో అట్లాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? రాష్ట్రపతి పాలన తెలంగాణలో తేవాలని జరుగుతున్నాయని కాదు, జనాల సమస్యలు పెరిగే కొద్దీ ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఖమ్మంలో జరిగింది, మళ్ళీ నాగర్ కర్నూలులో అంత ఘోర సంఘటన జరిగింది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ మాధవ్ గాంధీ సరోవర్ మళ్ళీ ఇక్కడ మూసి దగ్గర కూడా అది జరిగింది. సో ఇలా ప్రతి ఏరియాలో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు? జనాల ఏడుపు ఆయనకి సాడిస్టిక్ ప్లెజరు. చాలా ఆనందంగా 3 పూట్ల మంచిగా తింటున్నాడు ఆనందంతో వీళ్ళు ఏడుస్తుంటే. కాబట్టి ఇది కొంతకాలమే ఉంటది ఆనందం నేను చెప్పేది ఆయనకి. జనాలు చూస్తూ ఉంటారు, ఆ తర్వాత ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నా నేను. ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే రేపు రాష్ట్రపతి పాలన అయినా రావచ్చు.
ఓకే. ఎందుకంటే ఈయన సీఎం కింద పనికిరాడు అన్నది డిక్లేర్ అయితే 100% అవుతుంది. ఓకే. మీరు ఎట్లాగూ బీజేపీ చేసేది ఇదే పని చేస్తుంది ఎక్కడైనా. చేసేది కాదు, ప్రభుత్వం మంచిగా జనాలకు చేస్తే చేస్తాం కదా. ఇప్పుడు మీరు మంచిగా పాలన చేస్తామన్న నమ్మకం వస్తే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ మీద తెలంగాణలో బ్రహ్మాండమైన నమ్మకం ఉంది అనుకో, మొన్న మీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చాడు నితిన్ నబీన్, ఇదే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రచారం చేశాడు. ప్రచారం చేసినప్పుడు తెల్లారిపోయి రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేశాడు, మీరు పెద్ద జాతీయ అధ్యక్షుని తెచ్చుకున్నారు, దమ్ముంటి ఒక మున్సిపాలిటీ గెలవండి అన్నాడు. సేమ్ ఒక్క మున్సిపాలిటీని గెలవలేదు. అంటే బీజేపీ వాళ్ళ మీద నమ్మకం లేదు అనేది పదే పదే ప్రూవ్ అవుతున్నది కదా. వీళ్ళు డబ్బు రాజకీయం, రౌడీ రాజకీయం చేసినంత కాలం ఇదే పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి గెలిచింది అంటే గెలిచిరంటే అక్కడ మీరు కూడా డబ్బు రాజకీయం చేసినట్టేనా? మేము డబ్బు రాజకీయం చేయం. మీరు గెలుస్తున్నామో సిద్ధాంతం, అవతలేడు గెలుస్తున్నామో అది కదండి. మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, తెలంగాణలో ఏం జరుగుతుందో క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించట్లేదా ఇది మీకు? నాగర్ కర్నూలు జరిగిన బీహార్ లో గెలిచారు మీరు, బీహార్ లో గెలిచారు. నాగర్ కర్నూలు జరిగిన ఘోరం ఎక్కడైనా జరిగిందా? ఏది మహిళల మీద? ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో మహిళల మీద ఈ రోజుకు జరుగుతున్న హైయెస్ట్ ఉమెన్ అట్రాసిటీస్. లోపలికి వెళ్తున్నారు కదా, వీళ్ళకి బయట తిరగట్లేదు కదా, లోపలికి వెళ్తున్నారు కదా జరిగినప్పుడు. అక్కడ ప్రతిపక్షాలు బలంగా ఉండి లోపలికి వెళ్తున్నాడు, ఇక్కడ ప్రతిపక్షం బీఆర్ఎస్ బీజేపీ బలహీనంగా ఉండి అక్కడ లోకల్ గవర్నమెంట్ బాగున్నది కాబట్టి లోపలికి వెళ్తున్నారు. లోకల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, లోకల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో లోపలికి. మీరు అదే అన్నాను, అది కదా. అక్కడ మేమంతటి మేము లోపలికి పంపిస్తేనేమో ప్రతిపక్షాలు అంటారు, ఇక్కడేమో ఒకలా మాట్లాడతారు. మీరే మీడియా వాళ్ళు 2 స్టేట్మెంట్లు ఇస్తే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. జనాలకి క్లారిటీ ఉన్నది మేడం, జనాల్లో ఏం కన్ఫ్యూజ్ కావట్లేదు, జనాలకు మంచి క్లారిటీ చేస్తున్నారు. లేదు అది తప్పు, జనాలను ఎవరు కన్ఫ్యూజ్ చేయలేదు. కాంగ్రెస్ అనేది అంత ముందు 10 ఏళ్ళు కనుమరుగు అయిపోయింది కదా, మళ్ళా కనుమరుగు అయిపోతుంది. బీజేపీ వస్తుందా మరి? ఖచ్చితంగా నెక్స్ట్ మేమే. ఎట్లా? మేమే. అసలు మన డిపాజిటే రాలేదు జూబ్లీహిల్స్. మీరు చూడండి, బీజేపీయే నెక్స్ట్ వచ్చేది. మన ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేదు అసలు. అంటే ఓ లెక్క పద్ధతి ఉండాలి గెలవడానికి. ఓ 10 మీటర్లు పోయినోడు కిలోమీటర్ దాంట్లో గెలుస్తాడు అనుకోవాలి. లాస్ట్ 10 ఏళ్లలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలంగాణ మేము ఇంకా మంచి పనులు చేస్తున్నాం, కాంగ్రెస్ లాగా నీచమైన పనులు చేయట్లేదు అక్కడ. మేము చేసేది ప్రతి స్టేట్ లో కూడా మీరు కౌంట్ చూడండి, ప్రతి స్టేట్ లో కూడా మేము ఎక్కడెక్కడైతే బీజేపీ ఉందో ఆ ప్రతి స్టేట్ లో కూడా జనాలకి ఎంత డెవలప్మెంట్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళ ఎంటర్ప్రీనర్షిప్ మీద కానీ, ఈవెన్ మహిళల ఎంటర్ప్రీనర్షిప్ మీద కానీ, ఈ నార్మల్ గా వాట్ ఎవర్ ఈవెన్ డ్రైవర్స్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా అభివృద్ధి జరిగే విధంగా మేము చూస్తున్నాం. తెలంగాణలో అది జరగట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. ఎంతసేపు జనాల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ఉన్న నీడను కూడా ఎట్లా నాశనం చేసి ఆ దగ్గర ఏంటది ఆ స్థలాన్ని కూడా ఎట్లా కొట్టేయాలని ఆలోచన ఉన్నారు కానీ జనాలకి మంచి చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను నేను మీకు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మౌలిక వసతులు లేవు స్కూల్లో అంటే స్కూల్ టీచర్స్ కి వాళ్ళందరికీ కూడా శాలరీలు తగ్గించేసి ఆ డబ్బులతో మౌలిక వసతులు చేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. విద్యా కమిషన్ ప్రతిపాదనలు మరి చూడండి, అంటే అంత ఘోరం. ఇప్పుడు ఎవరైనా పెంచుతారు కానీ శాలరీస్ తగ్గిస్తారా? మళ్ళా ప్రైవేట్ కాలేజెస్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడంట. ఎందుకు చేయడు అంటే వీటన్నిటికీ డబ్బులు లేవు, కానీ గాంధీ సరోవర్ కట్టడానికి మాత్రం డబ్బులు వస్తాయి. ఓకే. సో ఇప్పుడు నేషనల్ విద్యా విధానం అనేది ఒకటి ఉన్నది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బాగాలేదు కాబట్టి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో లోపాలు ఉన్నాయి కాబట్టి మేము మా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని తెచ్చుకున్నాము అని రేవంత్ రెడ్డి ఒకటి కమిషన్ వేసాడు, పాలసీ వచ్చింది. దాని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, అది కరెక్ట్. ఇప్పుడు దీనికి బీజేపీ ఈ మీడియాల వరకే అని చేయడం ఉంటుందా? దీని మీద మీకు ఏమైనా కార్యాచరణ ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, పెరుగుతూనే ఉన్నాయి అన్ని ఖర్చులు కూడా. ఇప్పుడు వీళ్ళు ఎంప్లాయీ శాలరీస్ తగ్గించేస్తే వాళ్ళు ఆ జాబ్ కంటిన్యూ చేస్తారని గ్యారంటీ ఏముంది? అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి మనం వెళ్ళగిస్తాం. అంటే ఈడ ఇంకోటి ఏంటంటే ఆ కమిషన్ చైర్మన్
ఆకునూరి మురళి ఎక్స్ ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్తున్నా అంటే నేను ఉన్నోళ్ళకి తగ్గించమని చెప్పలేదు, రేపు భవిష్యత్తులో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అప్పుడు క్వాలిటీ ఎంప్లాయీస్ రారు కదండి. ఇప్పుడు క్వాలిటీ టీచర్స్ రారు. క్వాలిటీ టీచర్స్ ఎందుకు వస్తారు చెప్పండి? ఇప్పుడు మంచిగా చదువుకో, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా బతకాలి కదా. ఇప్పుడు టీచర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబం కూడా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి నేడు ఉండాలి, మంచి ఫుడ్ అని చేయాలని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఇచ్చే ఇంత జీతాలకి ఇల్లు ఎట్లా గడుస్తుంది, పిల్లలు ఎట్లా చదువుకుంటారు, వాళ్ళ రిమైనింగ్ థింగ్స్ ఎట్లా నడుస్తాయి చెప్పండి? మీరు చెప్పింది బ్రహ్మాండం, ఎందుకంటే జీతాలు బ్రహ్మాండంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే బీజేపీ పాలిత ఏ రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయులకు ఈ స్థాయిలో జీతాలు లేవు, తెలంగాణలో తప్ప. తెలంగాణలోనే అత్యధిక జీతాలు ఉన్నాయి. తెలంగాణలోనే జీతాల వల్ల విపరీతమైన భారం పడుతుంది ఖజానా మీద. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లెక్కనే తెలంగాణలో కూడా తగ్గించాలి అంటున్నారు. దీనికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్తారు, మేము యాక్సెప్ట్ చెయ్యం. అక్కడ లెక్క ఇక్కడ తగ్గించొద్దు, అక్కడ పాలసీ అక్కడదే, ఇక్కడ పాలసీ ఇక్కడదే, అంతేనా? నువ్వు ఆల్రెడీ నువ్వు ఇస్తావు, వెంటనే లాగేసుకుంటావు, అదేం పద్ధతి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఇప్పుడు చాలా మంది నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు? సో డిఎల్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవ్వాలనుకుంటారు. రేపు రిటైర్ అయిన తర్వాత నాకు ఒక మంచి అమౌంట్ వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్, పెన్షన్ ఇవన్నీ వస్తాయని ఎక్స్పెక్టేషన్ తో గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారు. కానీ ఎప్పుడో వచ్చే తర్వాత ముందు నుంచి అడుక్కొని తినాలంటే అవ్వదు కదా ఎవరు కూడానా. వాళ్ళు బిడ్డలు బతికించుకోవాలి. అవునా? మరి ఒకప్పుడున్న ఖర్చులు ఇప్పుడున్న ఖర్చులు ఎట్లా ఉన్నాయి చెప్పండి మీరు. వాళ్ళు అనేది ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో వాళ్ళు పెంచారు, వాళ్ళు ఏదో ఒకటి మా మీద అనడానికి తప్ప కానీ వాళ్ళకి పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాబినెట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పని పాటు లేదు, జనాలు చూసేది లేదు. మంత్రులు అట్లా అనొచ్చు ఎవరైనా? బీజేపీలో కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు, నరేంద్ర మోడీ తప్ప ఎవరు అవపడట్లేదు వాస్తవానికి. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా ఇండస్ట్రీ యూనిట్స్ గురించి ఆయన వెళ్ళి పని చేయట్లేదా, తిరగట్లేదా, కోల్స్ దీని మీద వెళ్ళట్లేదా? మీ కిషన్ రెడ్డి మీకు అవపడతాడు కానీ దేశంలో ఎంతమందికి అవపడుతున్నారు? ఈవెన్ జూబ్లీహిల్స్ లోనే అవపడలేదు జనాలకు. కేంద్ర మంత్రి ఇక్కడ చెప్తున్నాను రౌడీ రాజకీయం, మేము రౌడీ రాజకీయం కానీ ఆయన అనలేదు పాపం. ఈడ రౌడీ రాజకీయం కిషన్ రెడ్డి అనలేదు. మేము అంటున్నాం కదా, మేము అంటున్నాం కదా రౌడీ కిషన్ రెడ్డి ఎంపీ ఉన్నాడు. కిషన్ రెడ్డి అన్నప్పుడు మీరంటే మాత్రం ఎందుకంటే మేము చూస్తున్నాం కదా రౌడీ రాజకీయాన్ని మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళు రౌడీ రాజకీయమే చేశారు. సో మీరు వైరల్ కావడానికి ఏదైనా మాట్లాడతారు. వైరల్ కాదు, మీరు జనాలను అడగండి. పోనీ జనాలు అమ్మ ఏమి కాదు, జనాలు కాదు బీజేపీ వాళ్ళు అంటలేరు, ఏమి ఇవ్వకుండానే నువ్వు ఓట్లేసావని జనాలను అడగండి. బీజేపీ కిషన్ రెడ్డి ఇంతవరకు అనలేదు. ఇచ్చారు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, అమ్మ అందుకే ఓటేసామని చెప్తారు. మరి ఇప్పుడు ఏంటంటే అవన్నీ తీసుకోవడం మా కర్మ, అందుకనే ఈ రోజు మేము రోడ్డు మీద ఉన్నామని చెప్పి జనాలు ఏడుస్తున్నారు. జనాలు ఇప్పుడు జనాలు ఏడుస్తున్నారు, అది అందరికీ తెలుసు. కానీ జనాలను ఊకోబెట్టే మార్గము బీజేపీ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు జనాలు అడుగుతున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నామని మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఊరుకోబెట్టడం నైట్ ఏం చేయగలుగుతాం చెప్పండి? వాళ్ళు ఇచ్చిన పవర్ ఎవరికి ఇచ్చారు? పోయి నరకాసులకు ఇచ్చారు పవర్ వాళ్ళకి. ఆ రావణాసుడేమో గద్దె మీద కూర్చున్నాడు. ఆ నరకాసులకి నువ్వేమైనా చేసుకో, మా డబ్బులు మాకు ఇచ్చావు కదా అని పవర్ ఇచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? రోజుకి ఆకలి ఆ దాహం ఆకలి తీరక రోజుకి జనాల మీద పడిపోతున్నాడు ఆయన. సో దానికి ఏదో ఒకటి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓవర్ నైట్ ఎవరికి కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోదు కదా. ఈ మధ్య బీజేపీలో ఇంతకుముందు ఇట్లా ఎక్కువ మాట్లాడేది మాధవీలత గారు ఉండేది. ఆమె టక్కున సైలెంట్ అయి ప్రభాగౌడ గారు మాట్లాడుతారు. అంటే సీజన్ కు లీడర్ వచ్చి మాట్లాడుతుంటారా బీజేపీలో? సీజనల్ లీడర్సా లేకపోతే నిజంగానే వీళ్ళు పర్మనెంట్ లీడర్సా లేకపోతే ప్రభుత్వ పార్టీయే ఒక్కొక్కరిని ఇట్లా ఒక్కొక్కసారి ప్రొజెక్షన్ చేస్తున్నా లేదా మాధవీలతని మొత్తం వెనక్కి పంపించేసి ప్రభాగౌడ్ ముందరకు తీసుకొచ్చారా? ఇక్కడ ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీలో మహిళా లీడర్ అంటే ప్రభాగౌడ అవపడుతారు. పాపం అంతకుముందు మాధవీలత అవపడేది, అవపడతలేరు. ఎంపీగా ఉన్నారు డికే అరుణ గారు. నేను జనాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నా, జనాల సమస్యల మీద పనిచేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయట్లేదని కాదు, వాళ్ళు చేస్తున్నారు. అది ఎవరి ఇంటెన్షన్ ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా. దానికి వాళ్ళతో కంపేర్ చేస్తే మేమేం చెప్పగలుగుతాం? అంటే జనరల్ గా ఏదైనా కంపేరే కదా. మీరు ఫోకస్ పెట్టండి మిగతా లీడర్స్ మీద కూడా. వద్దని ఎవరు చెప్పారు మీకు? మేము ఫోకస్ పెట్టడం కాదు, మీ పార్టీ ఫోకస్ పెట్టట్లేదని కదా. పార్టీ ఇప్పుడు పని చేస్తే పార్టీ ఆటోమేటిక్ గా ఫోకస్ పెడుతుంది. వాళ్ళు పని చేస్తున్నారు, వస్తారు బయటికి. మీరు ఎందుకు రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వస్తలేరు, మేము అనుకోవట్లేదు. వస్తారు. ఇప్పుడు ప్రభాగౌడ్ వచ్చినట్టు మిగతా వాళ్ళు అవపడతలేరు. మరి ఇలా ప్రభాగౌడ్ని ప్రమోట్ చేయడం వెనుక బీజేపీ
యొక్క స్ట్రాటజీ ఏందనేది మాకు అర్థం కావట్లేదు. పార్టీ ఎప్పుడు కూడా ఏ లీడర్ని ప్రమోట్ చేయదండి. వాళ్ళే ప్రమోట్ అవుతుంటారా? వాళ్ళు చేసే పనులు బట్టి బయటకు వస్తారు. ఓకే. సో నేను చేయాలనుకున్న పనులు కొన్ని చేస్తున్నాను కాబట్టి మేము ముందుకు కనిపించాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. ఓకే. అలా చాలా మంది ఉన్నారు చేస్తున్నారు, కానీ అది మీ ముందుకు కనిపించాలి అంతే. ఓకే. బీజేపీలో రామచంద్రరావు గారు బాగా కష్టపడుతున్నారు, కానీ బీజేపీ ఇంకా కూడా ఆ స్థాయిలో రావట్లేదు అంటారు. ప్రభా గౌడ్ ఏమంటారు? బీజేపీ పుంజుకుంటుంది అని మేము నమ్ముతున్నాం. ఓకే. మీరు హ్యాపీనా? అధ్యక్షులు బీజేపీ బ్రహ్మాండమైన రామచంద్రరావు గారు చాలా కష్టపడుతున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా సమస్యను పరిష్కరించగలమో దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ పనులు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓవర్ నైట్ అన్నీ అవ్వవు కదా, అందుకని పని చేయట్లేదు అని అనుకుంటే ఎట్లా? మీరు రామచంద్రరావు గారికి బీజేపీలో ఉన్న చాలా మంది లీడర్లు సహకరించట్లేదు. రామచంద్రరావు గారు కష్టపడుతున్నా కూడా బీజేపీలో ఒక టీమ్ స్పిరిట్ లేకపోవడం వల్లనే బీజేపీ ఇంకా అనుకున్న స్థాయిలో డెవలప్ కావట్లేదని మొన్న నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ అక్షింతలు వేశారు. మీకు ఏం పోయే కాలం వచ్చింది, 8 మంది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అక్కడ, కానీ ప్రతిపక్ష స్థానంలో పని చేయట్లేదు అని అక్షింతలు వేశారు. సో మీకేమనిపిస్తుంది? బీజేపీ నిజంగానే ఎందుకు రామచంద్రరావు గారికి సహకరించట్లేదని అనిపిస్తుంది? నాకైతే అలా అనిపించట్లేదు. మీకు అనిపించట్లేదా? మా యువమోర్చా చాలా బాగా వర్క్ ఆయనతో పాటు తిరుగుతున్నారు. ఓకే. కంప్లీట్ ఎవరికైతే అవైలబిలిటీ ఉందో అందరూ కూడా ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఓకే. అందులో మేము అలా అనుకోవట్లేదు, మీరు అట్లా ఊహించుకుంటున్నారు. ఎందుకంటే మీడియా మీరు ఎక్కువ ఊహించుకుని చెప్తారు. లేదు, ఇది నేను అన్నది కాదు, పత్రికలలో వచ్చింది. నరేంద్ర మోడీ చాలా వస్తాయండి, పత్రికలు చాలా వస్తాయి. వేలుముద్ర అని వచ్చింది, మరి ఆయన నిశానియేనా? మీరే కదా అన్నారు కదా. కాదు, మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వేలుముద్రలు అని అంటే ఇక మీరు అంతకంటే విష ప్రచారం ఏమైనా ఉన్నదా? విష ప్రచారం కాదు, అది నిజమే. ఇప్పుడు మీరు వేలుముద్ర అన్నారు కదా, ఇంగ్లీష్ విన్నారు ఎప్పుడైనా? ఆయన ఇంగ్లీష్ విన్నారా? ఓకే మేడం. సరే, బీజేపీకి వద్దాం. ఉమాభారతి 6వ తరగతి చదువుకున్నది, ఆమెకు కూడా ఇంగ్లీష్ రాదు. కానీ ఒక ముఖ్యమంత్రి, దేశంలో కేంద్ర మంత్రి, ఒక ఫైర్ బ్రాండ్ బీజేపీలో ఏంది, ఆమె ఫైర్ బ్రాండ్ అయ్యారు. అసలు ప్రభుత్వాల్లో కానీ రాజకీయాల్లో కానీ చదువు అనేది విద్యార్హత ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేదు. అవునా? మీ దాంట్లో కూడా సగం మంది ఇంటర్ చేసిన వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి ఒక బండి సంజయ్ ఒక డిగ్రీ చదువుకున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్ తోటే పూర్తి చేసిన వాళ్ళు మీ దాంట్లో మెజారిటీ ఉన్నారు. పార్లమెంటులో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న వాళ్ళలో నేను గూగుల్ చేస్తే, మీరు అన్నప్పుడు గూగుల్ చేస్తే 109 మంది ఎంపీలు ఉంటే 5వ తరగతి నుంచి 12 మంది 40 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ బీజేపీ వాళ్ళే. ఎవరు? ఈ 12వ తరగతి వేలుముద్ర బ్యాచ్ అంతా. మరి మీరు ఇంతమంది వేలుముద్ర బ్యాచ్ ను పెట్టుకొని మీరు రేవంత్ రెడ్డిని వేలుముద్ర అని వైరల్ చేయడం. అందరికీ కూడా చదువు తక్కువ అయ్యుండొచ్చు కానీ జ్ఞానం తెలివి ఎక్కువైందా వాళ్ళకు? ఇక్కడ తెలివే లేదు. తెలివి లేని సీఎం అయ్యిండు. జ్ఞానం లేదు. జ్ఞానం లేదు. అన్ని కూడా కుల్లి కుతంత్రాలు, అలాంటి జ్ఞానాలు, దోచుకునే జ్ఞానాలు తప్ప ఇచ్చే జ్ఞానాలు కాదు అవి. మా వాళ్ళంతా ఏంటంటే ఆలోచన శక్తి మంచిగా చేసుకొని దాని ప్రకారం జనాలకు మంచి చేసాం మేము. మీరు చూడండి, మా ట్రాక్ రికార్డ్ చూడండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. మీ ట్రాక్ రికార్డ్ మంచిగా ఉంటే మీరు అధికారంలోకి వచ్చేటోళ్ళు కదా. రౌడీ రాజకీయం అని చెప్తున్నాం కదా మీకు. కేంద్రంలో మీరే ఉన్నారు కదా మేడం, మళ్ళా కూడా ఇక్కడ లేం కదా, తెలంగాణలో కాదు కదా. తెలంగాణ మీరు ఎంతసేపు ఒప్పుకోరు అంతే. ఈ రౌడీ రాజకీయం దగ్గర ఆగిపోతారు. డబ్బు రాజకీయం ఈ రెండే నడుస్తున్నాయి తెలంగాణలో. ఈ రెండు నడిచినంత కాలం తెలంగాణ ప్రజల పరిస్థితి ఇట్లానే ఉంటది. ఏ రోజైతే తెలంగాణ ప్రజలు వాళ్ళ డెవలప్మెంట్ కోసం మోడీ గారిని కావాలని అనుకుంటారో ఆ రోజున తెలంగాణ బాగుపడుతుంది. అది స్టూడెంట్స్ బాగుపడతారు, మహిళలు బాగుపడతారు, ఈ ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్ వాళ్ళు బాగుపడతారు, ఎవరైతే డ్రైవర్స్ గాని మిగతా అన్ని కులవస్తులు గాని బాగుపడే పరిస్థితి ఆ రోజున వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో అంతకాలం కూడా జనాలు రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్క ఏరియాలో ఏడుస్తూనే ఉంటారు తప్ప గానీ వాళ్ళకి మంచి చేసే నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని బీఆర్ఎస్ ప్రభుత్వంలో గాని ఎవరు లేరు, ఉండరు. అది ఒక బీజేపీ తప్ప. ఓకే, సో థ్యాంక్ యూ మేడం. మీరు చాలా పటిష్టంగా పర్ఫెక్ట్ గా బీజేపీ రావడం కోసం కంకణం కట్టుకుని ఉన్నారు. కానీ జనాలు ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎవరైనా కూడా ఎంతకాలం చూస్తారండి? ఇప్పుడు కొడుతూ కొడుతూ ఉండి రక్తం తాగుతూ ఉంటే అమ్మో వీడు మనల్ని చంపేస్తున్నాడు, వీడిచ్చే 5-10 వేలు ఏమో కానీ మన ప్రాణాలు హరించేస్తున్నాడు అని చెప్పి భయపడి మోడీయేకి మాకు కావాలి అని అనుకుంటాడు.
ఎవరైనా అంతే కదా. ఓకే. సో వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మేల్కుంటారు, ఖచ్చితంగా మేల్కుంటారు. మిగతా స్టేట్స్ ఇప్పుడు మీరు సోషల్ చెప్పింది మీడియా correct. యాక్టివ్ గా ఉందండి. మిగతా స్టేట్స్ లో డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, అక్కడ మీరు ఉద్యోగ చెప్పిన దాంతో నేను notifications ఎట్లా ఏకీభవిస్తాను. ఎందుకంటే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డిని తప్పించుకోవడం కోసం మోడీని ఎంచుకోవాలి తప్ప మోడీ బాగా చేస్తున్నాడని ఎంచుకోవడం కాదు. అదే మీకు మిగతా స్టేట్స్ లో కూడా మోడీ గారు ఎంత డెవలప్మెంట్ చేశారు అన్నది వికసిత్ భారత్ రూపంలో చాలా కానీ మంది అది కూడా కాదు. ఎందుకంటే ఎందుకు కాదు? గత 10 ఏళ్లలో తెలంగాణనే ఎక్కువ డెవలప్ అయింది. ఇప్పుడు ఐటీ విషయంలో తెలంగాణ సెకండ్ ప్లేస్, కర్ణాటక ఫస్ట్ ప్లేస్. ఈ 2 చోట్ల ఎప్పుడు బీజేపీ అధికారంలో లేదు. తెలంగాణలో బీజేపీ అయితే అధికారంలో లేదు. వ్యవసాయంలో తెలంగాణ ఫస్ట్ వచ్చింది, బీజేపీ అధికారంలో లేదు. అక్కడ ఇప్పుడు భారతదేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక ఇట్లా సౌత్ స్టేట్లే ఎక్కువ ఉన్నాయి తప్ప నార్త్ స్టేట్లు ఏమి కూడా అన్ని పేదరికంలోనే ఉన్నాయి. సౌతే బలంగా ఉన్నది. సౌత్ లో బీజేపీ లేదు, బీజేపీ ఎక్కడ లేదు, అక్కడనే వికసితం ఉన్నది. ఎవరు చెప్పారు? ఇది మీ ఆర్థిక గణాంకాలు చెప్తున్నాయి, మీ కాగు నివేదికలు చెప్తున్నాయి. జనాలకి ఏం కావాలా అన్నది మేము ఎక్కడైతే మా ప్రభుత్వం ఉందో అక్కడ మేము ఖచ్చితంగా చేస్తున్నాం, జరుగుతుంది. మీరు ఎప్పుడైనా మీరు వెళ్ళండి, మీ టీం ఉత్తరప్రదేశ్ లో ఎప్పుడు మీరే ఉంటారు, మధ్యప్రదేశ్ లో ఉన్నారు, మరి అక్కడ డెవలప్మెంట్ బీహార్ లో జరుగుతున్నాయి ఉన్నారు. కదా. కానీ జరగట్లేదని ఎలా వీటికంటే ఎక్కువ డెవలప్మెంట్లు లేవు అవి. ఇప్పుడు గోవా కంటే కానీ, తెలంగాణ కంటే కానీ, కర్ణాటక కంటే కానీ, కేరళ కంటే కానీ అవేమి ఏ విషయంలోనూ ముందంజలో లేవు. తెలంగాణ ఉందంటారా? రౌడీల రాజ్యం అక్కడే ఉన్నది. ఉత్తరప్రదేశ్, బీహార్ అంటేనే రౌడీ రాజ్యం. రౌడీ రాజ్యాన్ని కట్ చేశారు కదా మీరు. ఇంకా ఎక్కడ మీరు వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నారు? మాకు ఎవరైనా భయపడతారండి. అంతే. బీజేపీకి ఎవరైనా అంటే రౌడీలు అన్నట్టు కదా. రౌడీలైనా కూడా భయపడి అంటే పెద్ద రౌడీ జనాలకి పని చేయాలి. అది మేము చేసేది. అది కరెక్టే. ఎవరైనా భయపడి జనాలకు పని చేయాలి. జనాల కోసం అది కూడా మేము మా పర్సనల్ గా పని చేయమని అడగట్లేదు. జనాలకు మంచి పని చేయాలి, చేయాల్సిందే. లేకపోతే వాళ్ళే చివరికి మన ఎప్స్టీన్ ఫైల్స్ వల్ల కూడా బీజేపీ వాళ్ళే ఉన్నారు. చెప్తున్నాం కదా మీకు, జనాల కోసం ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉంటారు. ఏది ఏమైనా కూడా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా పని చేపిస్తాం. పని చేపించే వరకు మేము వదలం. మరి ఎందుకు ఎన్నుకుంటలేరు తెలంగాణ? ఇప్పుడు ఎన్నుకుంటారులేండి. ఇప్పుడు ఎన్నుకుంటారు, ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నుకుంటారు. రేవంత్ రెడ్డి చేసే దాష్టికాల నుంచి మరి దౌర్జన్యం మామూలుగా ఉన్నాయా చెప్పండి? నైట్ బుల్డోజర్ తో పాపం ఇల్లంతా కూల్చేసాడు. ఓకే. మరి ఆ ఖమ్మం పరిస్థితి చూసారుగా. మరి ఆ వీడియో చూడండి, ఈయన వీడియో చూడండి. సాడిస్టిక్ ప్లెజర్ ఎంత ఆనందంగా ఉందంట. అంత ఆనందంగా ఎవరికి ఉండదండి. ఓకే. ఆయనకే ఉంది అంత ఆనందం. ఓకే. సో ఇప్పుడు మీరు యాజ్ ఏ ప్రభా గౌడ్, ఇప్పుడు భవిష్యత్తు, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, సో మీ మహిళా విభాగం మీరు ఏం చేయబోతున్నారు? పార్టీ ఏవైతే ఉన్నాయో మా కార్యక్రమాలు, దాన్ని అనేది ప్రతి ఇంటింటికి మేము తీసుకెళ్తాం. చాలా బెనిఫిట్స్ అనేది ఉన్న స్కీమ్స్ ఉన్నాయండి. అవి జనాలు కొంతమంది తీసుకోవట్లేదు, కొంతమంది తీసుకుంటున్నారు. అది ఏమవుతుందంటే ప్రాబ్లం ఇక్కడ లోకల్ గవర్నమెంట్ మాకు సరిగ్గా లేకపోవడం వల్ల సో వాళ్ళకి తెలియట్లేదు. సో అది ఇంటింటికి ఎట్లయినా స్కీమ్స్ వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళతో అప్లై చేపించి చాలా మంది బీజేపీ నేతలు కూడా అంటున్నారు, మేము చేస్తున్న పథకాలను కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నాము. చేయనివ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెప్తున్నాం కదా, ఈ లోకల్ లీడర్స్ వాళ్ళు ఏంటంటే మాకు చేయనివ్వట్లేదు. అడ్డుకుంటున్నారు కదా. వస్తే రిబ్బన్లు వేసేస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు? వస్తే ఏదో ఒక ఇష్యూ, ఏదో గొడవ చేస్తున్నారు. భయం వాళ్ళకి ఏంటంటే బీజేపీ వచ్చేస్తుందని భయం ఉంటది కామన్ గా. అందుకని మమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉన్నారు ఎంతకాలం. సరే మేము వెనక్కి వచ్చినా చాలా బాగా చెప్తున్నారు మేడం, అయితే బ్రహ్మాండంగా ఉంటది కాదు. మేము వెనక్కి వచ్చినా జనాలు కూడా చూస్తున్నారు. పార్టీలో మీ అధ్యక్షుడు కూడా ఈ రకంగా చెప్పట్లేదు పాపం. అది మేము అప్రిషియేట్ చేస్తాము. మీరు ఈ పార్టీకి బ్రహ్మాండంగా, మిమ్మల్ని ఎందుకు పార్టీ గుర్తించక ఇక స్పోక్స్ పర్సన్ చేయట్లేదు అనిపిస్తుంది మాకు. మేము దేనికి ఆశపడి పని చేయమండి, మేము పని చేస్తూ ఉంటాం. ఓకే. వాళ్ళకి గుర్తించట్లేదు, వాళ్ళకే తెలియలేదు. అదే మాకంటే ఒక సిస్టమ్ ఉంది, మీకు చెప్తున్నాం కదా. మాకంటే ఒక సిస్టమ్ ఉంది. సిస్టమే పనిచేస్తలేదు. మేము ఎదిగేసేమో సిస్టమ్ సరిగా పనిచేస్తలేదు అంటారు. పనిచేస్తుంది, చూస్తారు. వెయిట్ చేయాలి. అదేంటి వెయిట్ చేయకుండా అన్ని అయిపోవాలంటే ఎక్కడ అవుతాయి? ఎక్కడ అవ్వదు కదా. ఓకే. చెప్పలేము. సో బీజేపీలో ప్రభా గౌడ్ రేపు ఏం కావాలని కోరుకుంటున్నారు, లేకపోతే బీజేపీలో ప్రభా గౌడ్ని ఏం చేస్తారని ఆశిస్తున్నారు? బీజేపీలో ప్రభా గౌడ్ ప్రజలకు సేవ చేయాలనేది అనుకుంటున్నారు. వెరీ గుడ్, చాలా బాగుంది. పార్టీ ఏం చేయాలని అనుకుంటారు? అది పార్టీ నిర్ణయం.
ఓకే, మీరు ఎప్పుడన్నా బీజేపీలో పార్టీలో నేను ఇది రేపు భవిష్యత్తులో ప్రభా గౌడ్ ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్, మేయర్ ఇట్లాంటివి ఏమైనా కావాలనుకుంటురా? చెప్పాను కదా, పార్టీ ఏమి నిర్ణయిస్తే దానికి మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. రేపు కార్పొరేటర్గా పోటీ చేయమంటే చేస్తారా? పార్టీ ఏం ఆదేశిస్తే అది చేస్తాం. ఓకే, అంటే ఒక సింగిల్ లైన్ పెట్టుకొని ఉంటారు మీరు? పార్టీయే మాకు అన్ని. అన్ని లైన్లు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇది ప్రభా గౌడ్, ఫైర్ బ్రాండ్, తెలంగాణ ఇప్పుడు బీజేపీలో నడుస్తున్నారు. మరి ఆమె పార్టీ కోసం తప్ప దేనికోసం పనిచేయని అంటున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతుంది, రాష్ట్రపతి పాలన కూడా వస్తుంది అంటున్నారు. ఆల్రెడీ బండి సంజయ్ అదే మాట్లాడుతున్నాడు, ప్రభా గౌడ్ అదే మాట్లాడుతున్నారు, బీజేపీ అదే మాట్లాడుతుంది. మరి రాష్ట్రంలో ఏమి రాజకీయం మారబోతుంది, బీజేపీ ఏం మంత్రాంగం చేస్తుందో ఇక త్వరలో చూడాలి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.